నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు షాదీ ఖానాని మళ్ళా ప్రారంభించాడు. పైపెచ్చేమో మీటింగుల దగ్గరేమో పదే పదే అబద్ధాలు ఆడితే నిజమైంది అని చెప్పేసి ఆ పెద్ద మనిషి అంటాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. వయసులో ఏమో పెద్దోడు. ఆయన అబద్ధాలు ఆడతా, ఆయన తప్పుడు మాటలు మాట్లాడతా మళ్ళీ పదే పదే అబద్ధాలని ఏ విధంగా అంటున్నాడో మాకు అసలు అర్థం కావట్లా. షాదీ ఖానా రాజశేఖర రెడ్డి చేశాడంటాడు. రాజశేఖర రెడ్డి అప్పుడు వచ్చి ₹1 ఆయన ఇచ్చాడంటాడు. మనకి క్లియర్గా 2003లో అప్పుడు మా తాతయ్య ఉండేటప్పుడు మినిస్టర్గా ఉండేటప్పుడు 1 ఎకరా స్థలాన్ని అప్పుడు కేటాయించారు. దానికి ఆ రోజు భూమి పూజ కూడా చేసి ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు. ఎవరు అప్పుడు ఎంపీ గారు లాల్జాన్ బాషా గారు కూడా వచ్చారు. దానిది స్టోన్ కూడా ఇది. ఆ స్టోన్ తీసి పక్కన పెట్టారు. అంటే ఎవరో చేసిన పనులన్నీ కూడా స్టోన్ రాళ్ళు వేసుకోవడం అలవాటు కాబట్టి ఇది ఆ రోజు వాళ్ళు పెద్ద అయినాను నెక్స్ట్ అప్పుడు బలరాం గారు నెక్స్ట్ లాల్జాన్ బాషా వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఆ ఎకరా సైట్ని అక్కడ అలాట్ చేశారు. ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దానికి వాళ్ళు మంజూరు చేసి ₹1 కూడా మంజూరు చేశారు వీళ్ళు అప్పుడు. ఆ తర్వాత 2004లో మళ్ళీ వైఎస్ఆర్ ఆ రోజు ఉండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, మళ్ళీ ఇంకొక స్టోన్ వేసాడు. ఆయన ఇంకొక స్టోన్ వేసేసి ఆయన మళ్ళా రాయేసి ఆయన పాటికి ఆయన మళ్ళీ వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత ఏం చేశాడంటే ఎంపీ గ్రాంట్ అప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ద్వారా 75 లక్షలు అప్పుడు ఫస్ట్ టైము అప్పుడు శాంక్షన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ దానికి ₹1.5 దానికి శాంక్షన్ చేయించి మేము కాంపౌండ్ వాల్స్ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసి పైన పిల్లర్లు కూడా మేము కంప్లీట్ చేసాం. అంటే ఆయన ఏం మాట్లాడతాడు, నిన్న అసలు ఊరకనే పిల్లర్లు వేసామంట, ఆయన మొత్తం చేశాడు. ఎందుకు ఇట్లాగ అబద్ధాలు ఆడతారు? ఇలా ఒంగోలులో ఉండే ముస్లిం సోదరులు అందరూ కూడా చూశారు. దాంట్లో షాదీ ఎందుకు జరగలేదని చెప్పేసి మాట్లాడతాడు. ఆ రోజు మనం చేసిన తర్వాత పైన పిల్లర్లు వేసి పైన కూడా ఇంకో స్లాబ్ వేయడానికి కూడా మేము మళ్ళీ అదనంగా కూడా ఇంకో ₹2 శాంక్షన్ చేయించాం. ఆ కాంట్రాక్టర్ కూడా అతనే ఉన్నాడు. దానికి శాంక్షన్ చేయించేసి ముందు కాంట్రాక్టర్ చేయట్లేదని చెప్పేసి మళ్ళీ మార్చిచ్చి ఆ రోజు దాన్ని కంప్లీట్ చేశాం. మేము ఆ రోజు మళ్ళీ మేము ఓపెన్ చేసింది కూడా అప్పుడు దగ్గర మనకి మార్చి 6వ తారీఖు మళ్ళా మేము ఓపెన్ చేసాం. దాని కూడా ఆ రోజు ఎవరైతే ఈ పెద్ద మనుషులు నిన్నంతా ఉన్నారో వీళ్ళే మళ్ళీ నిన్న కూడా ఉన్నారు. నేను అనేది సిగ్గుండాలి. ఏ పని చేసినా ఏ బాధ్యత చేసినా ఒక పద్ధతి ఉండాలి. నువ్వు చేయి. పై ఫ్లోర్ ఏదైతే పిల్లర్లు వేసామో మేము అక్కడ దాకా ఆపామో నువ్వు పైన స్లాబ్ వేసి అందరికీ చెప్పు, ఇబ్బందిలే. మేము వాళ్ళు కింద కట్టారు, మేము పైన కట్టాము. ఆ రోజు కిచెన్ లేదు, టాయిలెట్స్ లేవు. కిచెన్ లేకపోవటం వల్ల షాదీలు జరగలేదు. ఇవాళ అది కూడా కంప్లీట్ చేస్తున్నాము కాబట్టి పైన కింద ఉంది మేమని చెప్పేసి నువ్వు చెప్పు, అట్లా చెప్పు. అంతేగాని నీ ఇష్టారాజ్యంగా అబద్ధాలు ఆడటం, ఏదో మేమంట గోల కూడా కట్టలేదంట, ఆయనట్టు గోల కట్టి స్లాబ్ వేసారని చెప్పేసి మాట్లాడతాడు. దాన్ని ప్రజలకు కూడా తెలియజేస్తున్నా. ఈ రోజుకి చెప్తున్నా, నువ్వు 4-5 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. మైనార్టీస్కి నువ్వేం చేసావో చెప్పాల్సిన అవసరం ఉంది. మేము వచ్చిన 5 సంవత్సరాల్లో ఈదిగా మేం చేసాం. కబరస్థాలు మేం చేసాం. ఎక్కడైతే మసీదులు ఉన్నాయో దాన్ని ఆధునీకరణ చేసాం. ఏమేం చేసావో మొత్తం పైసాతో సహా, జీవో కాపీలతో సహా, కాంట్రాక్టర్తో సహా మేం చెప్పగలం. మీలాగా అబద్ధాలు చెప్పి ఎలక్షన్ వచ్చేటప్పుడు కూడా ఓపెన్ చేయటాలు, లేకపోతే పెట్టి ఏదో ఒక నేను చేసాము, రాజశేఖర రెడ్డి చేశాడు, కాకపోతే కార్పొరేషన్లో ఏంది కార్పొరేషన్ చేసేది, మా దగ్గర జీవో కాపీలతో సహా ఉన్నాయి. ఆ రోజు 2003లో పెద్ద అయినాను వాళ్ళు చేసింది ₹1 శాంక్షన్ చేసింది కూడా ఉంది. ఆ తర్వాత ఎంపీ గారు 75 లక్షలు ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకో 75 లక్షలు ఆయన పై ఫ్లోర్కి కూడా ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి ₹1 తేలా. ఇతను ఓపెన్ చేసుకోవడం రాళ్ళు వేసుకోవడానికి తప్పితే ఆయనేం ₹1 తీసుకొచ్చి షాదీ ఖానా ఖర్చు పెట్టలా. అది తెలుసుకోవాలి. ఇవాళ మైనార్టీస్ గుర్తొచ్చేసి మేము బిర్యానీ పెట్టామని చెప్పి నువ్వు బిర్యానీలు పెట్టాం, ఇవన్నీ కరెక్ట్ కాదు.
చెప్పేది జెన్యూన్గా ఖచ్చితంగా చెప్పాలని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం.